మాజీ డిప్యూటీ సీఎం ఇంకా డిప్యూటీ సీఎం అనే భ్రమలో ఉన్న కొట్టు సత్యనారాయణ గారికి జనసేన కార్యకర్తగా నేను ఒక వార్నింగ్ అనుకోండి, ఒక సవాల్ అనుకోండి, ఏదైనా అనుకోండి, ఆయన మాట్లాడే మాటలో రేపొద్దున టికెట్ రాదేమో, వైసీపీలో నన్ను గుర్తించరేమో, నన్ను ఇన్ఛార్జిగా గుర్తించరేమో అని ఓ భ్రమలో భయభ్రాంతులతో మా ఎమ్మెల్యే గారి మీద, ఎమ్మెల్యే గారి అబ్బాయి గారి రాజేష్ గారి మీద తెలిసి మాట్లాడుతున్నాడో తెలియక మాట్లాడుతున్నాడో అంటారు కదా, పూర్తిగా తెలిసైనా ఉండాలి, రాజకీయాల్లో పూర్తిగా తెలియకుండా ఉండాలి, అటు ఇటు కాకుండా ఉన్న వ్యక్తుల్లో మాట్లాడుతున్నారు కొట్టు సత్యనారాయణ. నేను కొట్టు సత్యనారాయణ ఎందుకు అంటున్నానంటే, మా రాజేష్ గారిని స్థాయిల కోసం మాట్లాడుతున్నాడు ఈ వ్యక్తి. ఆయన స్థాయి ఊహించలేమండి, రాజేష్ గారి స్థాయి కానీ ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారి స్థాయి ఊహించలేం. ఎందుకంటే ఆయన కనబడిన ప్రతి ఒక్కరికి కూడా ఎవరైనా సాయం అంటూ వస్తే సాయం చేసే స్థాయి అండి అయింది. మీ స్థాయి ఏంటి? అందరి దగ్గర అక్రమంగా దోచేసిన డబ్బులు, లంచాలు, ఇది మీ స్థాయి. లంచాల స్థాయి మాట మీది. ఎక్కడైనా ఓపెనింగ్లకి లంచం ఎత్తగానే మీరు ఓపెనింగ్కి వెళ్ళరు. ఏదైనా కాంట్రాక్టర్ దగ్గరికి మీరు ఏదైనా ఓపెనింగ్కి వెళ్ళాలంటే మీ లంచం మీకు అంతేనా ఓపెనింగ్కి వెళ్తారు రిబ్బన్ కటింగ్కి, లేకపోతే మీరు రిబ్బన్ కటింగ్కి వెళ్ళరు. కొన్ని ఉన్న ఆరుగోళ్ళు నవపాలన్న మీరు ఓపెనింగ్లకి వెళ్లకుండా డబ్బు 20 లక్షల రూపాయలు మీకు చేతికి ముడత కానీ మీరు వెళ్ళి రిబ్బన్ కట్ చేయాల. అది నిజం కాదా? ఆరుగోల్లో అంటే అలాంటి స్థాయి మీది. స్థాయిల కోసం మాట్లాడుతున్నారు. ఆయన స్థాయి వ్యక్తిత్వం, మంచి మనసున్న వ్యక్తిత్వం, మనసున్న స్థాయి రాజేష్ గారిది. ఆయన ఇప్పటికి కూడా చేసే వ్యాపారం మీద ఐటీ రిటర్న్స్ ఎంత కడుతున్నారు, మీరు ఎంత కడుతున్నారో చూసుకోండి. గవర్నమెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కడుతున్నారు అంటే వ్యాపారం చేసి ఎంత ఐటీ రిటర్న్స్ కడుతున్నారు, మీరు ఎక్కడ కడుతున్నారు? నేను అన్నాను కదా, మీరు రాజకీయాన్ని వ్యభిచారంగా చేసి ఆ స్థాయిలో ఐటీ రిటర్న్స్ కడుతున్నట్టున్నారు. వాటి మీద మీరు తీసుకునే లంచాల మీద వాటి మీద లెక్కెట్టుకోవడమే సరిపోతుంది. కానీ మీరు చేసిన 5 సంవత్సరాలు ఆ లంచాలు చాలా దారుణమైనవి. కాబట్టి మీ స్థాయి అలాంటి స్థాయి. స్థాయిల కోసం మాట్లాడద్దు. ఇప్పుడే చెప్తున్నా, మీ కార్యకర్తలు కానీ వైసీపీ నాయకులకు కానీ నేను ఒకటే చెప్తున్నా, మీరు దమ్ముంటే నేను డిబేట్కి వస్తా. మీరు కానీ మీ కార్యకర్తలు కానీ మీరు డిబేట్కి వస్తే నేను బొలిశెట్టి శ్రీనివాస్ గారి కోసం మాట్లాడటానికి నేను సిద్ధంగా ఉన్నాను, మీకోసం మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాను. మీరు ఎవరైనా సరే బొలిశెట్టి శ్రీనివాస్ గారిని ఇది కానీ అవినీతి కానీ ఆరోపణలు చేసి నిరూపిస్తే మేము ఖచ్చితంగా మీరేం చెప్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీలో ఎవరైనా సరే దమ్ముంటే డిబేట్కి రావాలని కోరుకుంటున్నా. మీరు కానీ మీ కార్యకర్తలు కానీ మీ నాయకులు కానీ ఎవరికైనా ఈ సవాలు చెప్తున్నా. నెక్స్ట్ మీరు ప్రెస్ మీట్ పెట్టాలంటే ముందు ఆలోచన చేయండి. ముందు డిబేట్కి రండి. ఎవరైనా మీకోసం నేను చెప్తా. మీరేం చేశారు, అక్రమాలు ఆరోపణలు ఏంటో నేను చూపిస్తా. మీరు ఎక్కడెక్కడ కమిషన్లు తీసుకున్నారో కమిషన్ తీసుకుందే మీరు రిబ్బన్ కటింగ్కి వెళ్ళరు. ఇది మీ స్థాయి. అలాంటివన్నీ కూడా నేను ప్రతిదీ కూడా మీకు లిస్టు, మా దగ్గర లిస్ట్ ఉంది. ఎవరెవరి దగ్గర అంతే ఎన్ని కోట్లు తీసుకున్నారో, ఎన్ని లక్షలు తీసుకున్నారో అదంతా కూడా నా దగ్గర ఉంది. నేను డిబేట్కి వస్తే నేనే స్వయంగా వస్తా. మీరు కానీ మీ కార్యకర్తలు రెడీగా ఉండండి. అప్పుడు మీరు మా కోసం మాట్లాడండి. అప్పుడు మగవాళ్ళు ఒప్పుకుంటాం. మీరు ఇదేం మాట్లాడకుండా దేవుడి మీద ఒట్టేయమంటే బలిసామతాల మీద ఒట్టేయమని చెప్పాం, వచ్చేయరే కనబడరు. మీరే ఊగిపోతాం. రాజేష్ గారు ఇలాగా మీ స్థాయి ఏంటి, మీ ఎమ్మెల్యే స్థాయి ఏంటండి? మీ స్థాయి మీ స్థాయి ఏంటో చూపించారు కదా ప్రజలు. ఇంకెక్కడ చూపిస్తారు? మీకు కూర్చోబెట్టారు మీ స్థాయి. అదే మీ స్థాయి. వీళ్ళని అందుకోవాలంటే ఈ స్థాయికి మీరు సరిపోరు. నెక్స్ట్ టికెటే రాకుండా మీ కుటుంబంలో ఇంకో టికెట్ ఎత్తుకుంటున్నారు. ముందు మీ సీటు మీరు కాపాడుకోండి, తర్వాత స్థాయిల కోసం మాట్లాడతారు. కానీ ఆయనది చిన్న స్థాయే. ఎందుకంటే చిన్న స్థాయి నుంచి వచ్చారు ఆయన. బొలిశెట్టి శ్రీనివాస్ గారు కానీ బొలిశెట్టి రాజేష్ గారు కానీ చిన్న స్థాయి నుంచే వచ్చారు. ఇప్పుడు స్కూల్ నడుపుతున్నారు. స్కూల్ దగ్గర మట్టి తోలేరంటున్నారు. అక్కడ మట్టి తోలకంలో కానీ ఏదైనా మీరు మగవాళ్ళైతే చెప్తున్నాను ఒకటే, మీరు నిరూపించండి. ప్రతిదీ కూడా ప్రతి రూపాయి ఇచ్చి ఎప్పుడు కూడా ఒక్క రూపాయి కూడా ఆయన ఫ్రీగా ఒక్క పని కూడా ఇప్పుడున్న గవర్నమెంట్లో కానీ ఈయన కుటుంబానికి కానీ ఈయన కానీ ఉచితంగా ఏది చేయించుకోవాలా. మీరు నిరూపిస్తే ఏదైనా ఉచితంగా చేసుకున్నారని మీరు నిరూపిస్తే మేము తలంచి మీ దగ్గర నుంచి ఉంటాం. ఎందుకని మాట్లాడతారు? స్కూల్ విషయం అన్నారు, మట్టి. అదే చెప్తున్నాం. ప్రతిదీ రూపాయి ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సింది ఇచ్చే పని చేయించుకున్నారు తప్ప ఎక్కడా కూడా మాకు ఉచితంగా ఎవ్వరు ఇవ్వలేదు రాజేష్ గారికి. ఇంకొకసారి రాజేష్ గారి గురించి మాట్లాడితే ఖచ్చితంగా మీ ఇల్లు ముట్టడిస్తారు జన సైనికులు. ఇది ఖచ్చితంగా జరుగుద్ది ఈసారి. మా ఎమ్మెల్యే గారిని కానీ రాజేష్ గారిని అంటే మట్టికి మేము ఎవరో ఊరుకోం. మమ్మల్ని కూడా ఏదో మీరు రికార్డింగ్లు చేసి ఏదో నన్ను ఏదో చూస్తానంటున్నారంట. నేను రెడీ. నేను దేనికైనా సిద్ధం. ఆయన కుటుంబం కోసం, ఆయన ఫ్యామిలీ కోసం
జనసేన కార్యకర్తలు చేస్తున్న అందరి కోసం ఈయన ఎంత పాటు పడుతున్నారో దానికి మేమందరం ముగ్ధులే, మేము పనిచేస్తానికి సిద్ధంగా ఉన్నాం, ఆయన కోసం ప్రాణం ఇస్తానికైనా సిద్ధంగా ఉన్నాం. కానీ మీకు ఇలా మీ దగ్గర ఇప్పుడు చూశారు కదా, మీ నాయకులే అంటారు మీరు ఎలా చేశారు ఏంటి అనేది, మీ నాయకులే చెప్తున్నారు. ఇప్పుడే విన్నారు కదా మీరు, మీ నాయకులు ఇప్పుడే మీ వైసీపీ నుంచి వచ్చిన నాయకులు మీకోసం చెప్తుంటే మాకు అసలు ఆశ్చర్యం వేసేస్తుంది. మీరు చేసిన ఏంటంటే నోట్లు తీసుకుంటున్నారు అంటే మీ దగ్గర పనిచేసే కార్యకర్తల దగ్గర నాయకుల దగ్గర డబ్బులు ఇచ్చి నోట్లు తీసుకుంటున్నారు అనమాట. అంటే పోటీ చేయాలంటే మీకు డబ్బు ఇవ్వాలంటే డబ్బు లేకపోతే నోట్లు రాయాలా? ఇది ఎక్కడ రాజకీయం అండి బాబు? కొత్తగా వింటున్నాం. అంటే కొట్టు సత్యాన్ని బాగోతాం ఇదన్నమాట, కొట్టు బాగోతాం ఇదొకటే, కొత్తగా నోట్లు బాగోతాం. అంటే ప్రస్తుతం జెడ్పీటీసీ కూడా ఇదే పంజా ఉన్నారు, ఆవిడ కూడా ఉందని చెప్తున్నారు కదా. పాపం మీ వల్ల పడిపోయి అందులో నోట్లు రాసిచ్చారు ఆవిడ. పాపం తెలియక ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. అంటే మీరు చేసేది బాగోతాలు ఏంటంటే